హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశం అనేది చాలా బాగుంటుందనమాట. అండ్ ఒకసారి దీనికి వెళ్ళే రోడ్ అయితే చూడండి ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. అండ్ చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది కదా! అండ్ ఇదంతా మంచి ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇదంతా దాటుకుని ఒక మంచి బ్యూటిఫుల్ రిజర్వాయర్ దగ్గరకైతే వెళ్తున్నామనమాట. అండ్ ఇదొచ్చేసి మనం వెళ్ళేది ప్రదేశం అయితే. అండ్ దీని అయితే చూడండి ఆ కొండలు, రాళ్ళు అండ్ ఆ చెట్లతో ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. మేమైతే ఫ్యామిలీ అందరం ఒక ట్రిప్ వెళ్దామని చెప్పేసి అందరం కలిసి వెళ్తున్నాం. అండ్ దానికన్నా ముందుగా మేమక్కడ ఒక మెదక్ చర్చ్ ఉంటుంది. అది చాలా ఫేమస్ అనమాట. సో, ఫస్ట్ దాన్ని విజిట్ చేసి నెక్స్ట్ ఈ రిజర్వాయర్ దగ్గరికైతే వెళ్దామని మేమైతే వెళ్తున్నామనమాట. అండ్ ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 7-8 అవర్స్ జర్నీ అయితే ఉంది. సో, మేము ఉండేది బంజారా హిల్స్ కదా! అక్కడి నుంచి మెదక్ అనేది చాలా లాంగ్ అనమాట. సో, అందరూ కార్ కట్టించుకొని అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఈ మెదక్ చర్చ్ దగ్గరకైతే వచ్చేసాము. అండ్ ఆ రోజు మేము వెళ్ళింది సండే. సో, అసలు ఖాళీ అనేదే లేదు. చాలామందొచ్చారు విజిట్ చేయడానికి. అండ్ చర్చ్‌కెళ్ళి ప్రేయర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే లంచ్ మేము ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాం. సో, అదైతే తినేస్తున్నామనమాట. బట్ ఇక్కడ చాలా కోతులున్నాయి. అండ్ అవి మనల్ని ఏమి చేయట్లేదు గానీ అలా తిరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ దూరం ప్రయాణం చేసి వచ్చేవారికి ఇక్కడ ఫుడ్ వండుకొని కూడా తింటున్నారు. అండ్ ఇక్కడికైతే మాక్సిమం చాలామంది ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొని తింటున్నారనమాట. అండ్ మంకీస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ అవి చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో చిన్ని చిన్ని పిల్లలు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి మేము డ్యామ్ దగ్గరికైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 40 మినిట్స్ జర్నీ అయితే ఉందనమాట. అండ్ ఫైనల్లీ డ్యామ్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలామంది విజిట్ చేయడానికి వచ్చారు. అండ్ ఇది లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అండ్ మేము వెళ్ళింది అక్టోబర్‌లో అనమాట. సో, వాటర్ అనేది డ్యామ్ లెఫ్ట్ సైడ్‌కి ఏమీ లేదు. కొంచెం రైట్ సైడ్‌కైతే ఫుల్ ఉంది. అండ్ మనిషి అండ్ ఫైనల్లీ బ్యూటిఫుల్ రిజర్వాయర్ దగ్గరికైతే వచ్చామనమాట. ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇది ఇక్కడ స్టోన్స్ వచ్చేసి కొంచెం వాటర్ ఫ్లో తగ్గిందనమాట. సో, అక్కడైతే వాటర్ లేదు. రైట్ సైడ్ అయితే మొత్తం వాటర్ ఫుల్ ఉంది. అండ్ ఒక మనిషి దిగితే పర్వాలేదు నుంచునే అంత ఉంది. మునిగిపోయేంత అయితే ఏమీ లేదు. అండ్ నిజంగా ఎంత కూల్ ఉన్నాయో వాటర్ కూడా. అండ్ క్లైమేట్ చూడండి దానికి తగ్గట్టు అదిరిపోయింది. అండ్ ఈ డ్యామ్ కోసం చెప్పాలంటే మెదక్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. పోచారం అనే విలేజ్ అనమాట. ఈ డ్యామ్ అనేది అక్కడుంది. అండ్ 1916 సంవత్సరం నుంచి 1922 సంవత్సరం వరకు ఈ రిజర్వాయర్ కడుతూనే ఉన్నారంట. అండ్ నిజంగా చాలా బాగుందనమాట. అండ్ ఇక్కడికి చాలామంది విజిట్ చేయడానికి వస్తూ వెళ్తూ ఉంటారంట. అండ్ నార్మల్ టైంలో కూడా ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా ఇక్కడ అనేది అలౌ చేస్తారు. నెక్స్ట్ వాటర్ అనేది ఎప్పుడూ ఉంటుందంట. బట్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా! ఇక్కడ వాటర్ అయితే ఎప్పుడూ ఇలానే ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌కి మాత్రం వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం వదులుతారంట. అండ్ మా విన్షిగాడైతే ఫస్ట్ దిగడానికి భయపడతాడు. బట్ వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం. మీకక్కడ మురికి వాటర్‌లా కనిపిస్తున్నాయి గానీ అది మురికి కాదు. కింద మొత్తం కొంచెం నాచు, ఇసుక అయితే ఉంది. సో, మనం దిగినప్పుడు వెంటనే అలా వచ్చేస్తుంది. బట్ అక్కడ ఎవరు లేరు కాబట్టి వాటర్ అయితే చాలా బాగుంది.
కూడా దిగేసాను. అండ్ నాకు ఈ వాటర్ అన్నా, ఇంకా ఈ వాటర్ ఫాల్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. అండ్ నేచర్‌ని బాగా ఆస్వాదించాలనుకుంటాను. నాకు ఇలాంటి లొకేషన్స్ చాలా నచ్చుతాయి. ఎక్కడున్నా సరే వెతుక్కొనైతే వెళ్ళిపోతాను. ఇయరా మంచి యాక్టివ్ ఉంటుంది. తేజ కూడా షాడో కనిపిస్తుంది. ఫైనల్లీ ఇదండి పోచారం డ్యామ్ ఎలా ఉందో చూసారు కదా. అండ్ ఇక్కడ మనం మెదక్కి వెళ్ళే దారిలో ఒక మంచి ఫారెస్ట్ ఏరియాని అయితే దాటుకుంటూ వెళ్తామండి. అక్కడ జూ పార్క్ కూడా ఉంది. ఎవరైనా వెళ్తే కనుక తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఈ సన్సెట్ చూడండి ఎంత బాగుందో. నిజంగా క్లౌడ్స్ మధ్యన ఆ సూర్యుడు భలే వస్తున్నాడు అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ అలా నైట్ అయిపోయిందనమాట. మేము అరౌండ్ 9 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.